ఆ రోజుల్లో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 110 సంవత్సరాల కిందట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. కొలంబియా యూనివర్సిటీకి పోయి పిహెచ్డి చేసినాడు. అట్లాంటి విశ్వమానవుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనందరం ఒకటే గొంతుతో ఒకటే మాట చెప్పాలా, ఈ దేశంలో మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో, మహాత్మా గాంధీ ఎట్లా అందరివాడో, అంబేద్కర్ కూడా ఖచ్చితంగా అందరివాడే. అంబేద్కర్ కొందరివాడు కాదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, ఈ దేశంలో అణగారిన వర్గాలకు గొంతిచ్చిన నాయకుడు, మహిళలకు ఓటు హక్కిచ్చిన నాయకుడు, అల్పసంఖ్యాకులైన తెలంగాణ ప్రజలకు అల్టిమేట్గా రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. అట్లాంటి నాయకుడిని కొందరివాడుగా పరిగణించి కొందరివాడుగా ఎవరైనా చూపెట్టే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బుద్ధి తక్కువతనమవుతుంది. ఒకనాడు వెలివేసినట్టుండే దళిత వాడల్లో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహాన్ని అనే కాడ నుంచి హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాన్ని పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మాటల్లో కాదు చేతల్లోనే అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ మీద ఉన్న గౌరవాన్ని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ముందుకు పోదాం.